ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకాల అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. సర్పంచ్ ఎన్నికల అనంతరం జిల్లాలో పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం ఆశావాహుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన నేతలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. పార్టీ పదవులతో పాటు మార్కెట్ కమిటీల చైర్మన్లు, గ్రంథాలయ సంస్థలు, ఇతర నామినేటెడ్ పోస్టుల కోసం పైరువీలు జోరుగా కొనసాగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. కొందరు నేతలు తమకు గాని, తమ బంధువులకు లేదా అనుచరులకు పదవులు ఇప్పించేందుకు కీలక నేతల చుట్టూ తిరుగుతున్నారట. మరికొందరు నేరుగా అర్జీలు పెట్టి ఒత్తిడి పెంచుతున్నారన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు పదవుల ఆశతో ఎదురుచూస్తుండటంతో పార్టీలో అసహనం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రంథాలయ సంస్థలతో పాటు ఇతర కొన్ని మార్కెట్ కమిటీల పదవులు భర్తీ అయ్యాయి. అయితే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. ఈ పదవి ఓ రెడ్డి నేతకు ఖరారైనట్టు ప్రచారం జరుగుతుండటంతో దళితులు, బీసీలకు న్యాయం జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ నాయకుడు తన అనుచరుడికి నామినేటెడ్ పదవి ఇప్పించుకున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలపై అసంతృప్తి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత వీడియో రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేయగా అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పార్టీ కోసం పనిచేసిన తమకు గుర్తింపు లేదని, పార్టీలు మారి వచ్చిన వారికే పదవులు దక్కుతున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లాలో పార్టీ కార్యవర్గాన్ని కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులు వంటి కీలక పదవుల భర్తీ కోసం హైకమాండ్ టీంలు రంగంలోకి దిగుతున్నాయట. అయితే పదవులు పైరువీళ్లతో రావని, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వారికి అవకాశం ఉంటుందని జిల్లా నాయకులు చెబుతున్నారని టాక్. సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీలోని అంతర్గత గ్రూపుల వల్లే నష్టం జరిగిందన్న చర్చ కొనసాగుతోంది. కొంతమంది పార్టీ లైన్ తప్పి ప్రత్యర్థులకు మద్దతిచ్చారన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇప్పటికే పార్టీ లైన్ దాటితే సహించేది లేదని జిల్లా అధ్యక్షులు హెచ్చరించిన నేపథ్యంలో పదవుల అంశం పార్టీలో అంతర్గత విభేదాలను మరింత పెంచుతోందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో పదవుల పంపకాల చుట్టూ నెలకొన్న ఈ కలహాలను అధిష్టానం ఎలా సమర్థవంతంగా చక్కదిద్దుతోందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. పార్టీ కోసం జెండా మూసిన వారికే న్యాయం జరగాలన్నదే క్యాడర్ ప్రధాన డిమాండ్గా మారింది.